పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు మనందరం కూడా తపస్సు కాలంలోని 4వ రోజులోనికి ప్రవేశించాం. ఈనాటి సువిశేషంలో ప్రభువు లేవి అనేటువంటి వ్యక్తిని, పన్నులు వసూలు చేస్తున్నటువంటి వ్యక్తిని పిలిచినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. లేవి అనేటువంటి వ్యక్తిని సమాజము పాపిగా పరిగణించింది. ఎందుకంటే పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు కాబట్టి. కానీ ప్రభువు ఆయనను ఒక మాటతో పిలుస్తూ ఉన్నాడు. నన్ను అనుసరించు అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే లేవి అన్నింటినీ విడిచిపెట్టి యేసును అనుసరించాడు. ప్రియ దేవుని బిడలారా, ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. అది ఏమిటి అంటే, దేవుడు మరియు దేవుని కృప మన గతాన్ని కాదు కానీ మన హృదయాన్ని చూస్తుందన్నటువంటి గొప్ప సత్యాన్ని. ఇంకా తరువాత ఈ యొక్క సువిశేషంలో యేసు అనేకమైనటువంటి గొప్ప మాటలను మనకు చెప్తూ ఉన్నారు. అవి ఏమిటి అంటే, ఆరోగ్యులకే కాదు రోగులకే వైద్యుడు అవసరమని. మనము సంపూర్ణులమని భావించినప్పుడు యేసును మనం దూరం చేసుకుంటాం. కానీ మన బలహీనతలను అంగీకరించినప్పుడు ఆయన కృప మనలను స్వస్థపరుస్తూ ఉంది. ఆయన కృప మనలను పిలుస్తూ ఉంది. ఆయన కృప మనలను తాకుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యేసు పాపులను పిలవడానికి వచ్చాడు అని, హృదయ పరివర్తన చెందే వారి కోసం వచ్చారు అని ఈనాటి సువిశేషపు చివరి వాక్యంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, ఈరోజు మరి మనందరం కూడా ధ్యానించుకోవాలి ఈ విషయాలను. మొదటిది ఏమిటి అంటే, నా జీవితంలో యేసు పిలుపు వినిపిస్తున్న చోటు ఎక్కడా? రెండవది, నేను వదలలేక పట్టుకున్న పన్ను వసూలు చేసేటువంటి స్థానం ఏంటి నా జీవితంలో? మూడవది, నేను ఇతరులను తీర్పు చేస్తూ ఉన్నానా, లేక యేసు వలె కరుణను చూపుతూ ఉన్నానా? మరి నాలుగవది, నా బలహీనతలను ఒప్పుకొని యేసు చేసేటువంటి వైద్యానికి, యేసు ఇచ్చేటువంటి ఆరోగ్యానికి నేను సిద్ధముగా ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, మనము కూడా లేవి వలె వెంటనే లేచి యేసును అనుసరించేటువంటి ధైర్యము ఈ తపస్కాలంలో మనకు ఇవ్వాలి అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఆయన కృప మనలను మార్చి మరెందరికో ఆ కృపకు పాత్రులను చేసేటువంటి వారిగా మనల్ని దేవుడు తయారు చేయాలి అని ఈ తపస్సు కాలంలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.